జై శ్రీరామ్ మిత్రులారా, 2 వారాల నుంచి మన ఛానల్లో ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు. ఆలస్యమైనందుకు మన్నించాలి. కొన్ని బిజీ వర్క్స్ కారణంగా అప్లోడ్ చేయలేదు. 2 వారాల క్రితం ద్వారకా సిరీస్ కంప్లీట్ చేశానని చెప్పాను కదా. అయితే ఇవాళ నుంచి కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ సిరీస్ నేమ్ ఏముంటుందో వీలైతే గెస్ట్ చేయండి, లేదా వీడియో ఎండింగ్లోగా కమెంట్స్లో చెప్పేయండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో చూపించే దేవాలయం వచ్చేసి చరిత్రలో ఎన్నోసార్లు దాడికి గురైన దేవాలయం, అలాగే దోపిడీకి గురైన దేవాలయం. ఆ దేవాలయం పేరేంటో తెలిస్తే కమెంట్ చేయండి. ఆ దేవాలయం వచ్చేసి సోమనాథ్ దేవాలయం. 12 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం ఇదే. ద్వారకా నుండి 120 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంగా ఆనుకుని ఉంది ఈ దేవాలయం. చాలా అద్భుతమైన దేవాలయం. సోమనాథ్ దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే. చరిత్రలో చూసుకున్నట్టయితే దక్ష ప్రజాపతి 27 మంది కూతుళ్లను చంద్రుడికి వివాహం చేశారు. అందులో ఒక భార్యను తప్పించి ఇంకెవరిని సరిగా చూసుకోవట్లేదు కారణంగా దక్షుడు చంద్రుడికి శాపం ఇచ్చాడు, నాశనం అయిపోమని. తన శాప విమోచనం కోసం దేవతలందరినీ అర్థిస్తూ తిరిగాడు చంద్రుడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మదేవుడు ఒక సలహా ఇచ్చారు. అదేమిటంటే ఈ ప్రభాస్పాట తీర్థంలో శివరాత్రి నాడు మృత్యుంజయ మంత్రంతో శివుని ప్రసన్నం చేసుకో అని. బ్రహ్మదేవుడి ఆదేశానుసారం చంద్రదేవుడి ఈ ప్రాంతంలో శివరాత్రి నాడు మృత్యుంజయ మంత్రంతో శివుడిని ప్రసన్నం చేసుకున్నారు. అయితే శివుడు ప్రత్యక్షమయ్యి తాను దక్ష ప్రజాపతి యొక్క శాపాన్ని ఉపసంహరించలేని కానీ సవరించగలని చెప్పారు. చంద్రుడిని తన శిరస్సుపై ధరిస్తారని చెప్పేసి శివుడు అనుగ్రహించాడు. అలాగే మనం 15 రోజులకు ఒకసారి చూసే అమావాస్య కానివ్వండి, 15 రోజులకు ఒకసారి చూసే పౌర్ణమి కానివ్వండి, దక్ష ప్రజాపతి యొక్క శాపమే శివుడు అలా మార్చారు. శివుడి నుండి అటువంటి దివ్యవరం పొందిన తర్వాత చంద్రదేవుడు భారీ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయంలో జ్యోతిర్లింగ సోమనాథ్ మహాదేవుని పేరు పెట్టాడు. ఇక్కడ సోముడు అంటే చంద్రుడు మరియు మహాదేవుడు అంటే శివుడు. ఇక్కడ చూస్తున్న ప్రహారీ గోడ అంతా దేవాలయం ప్రెమిసెస్ సంబంధించింది. ఇదంతా దేవాలయం బయట. ఆ దూరంగా కనిపించేదే సోమనాథ్ దేవాలయం. లోపలికి కెమెరాస్ కానివ్వండి, బ్యాగ్స్ కానీ ఎలాంటివి అలో లేదు. ఈ దేవాలయం మొత్తాన్ని సోమనాథ్ ట్రస్ట్ ద్వారా ఆర్గనైజ్ చేసి నడుపుతున్నారు. అలాగే మనం చెప్పల్ స్టాండ్ కానివ్వండి, ఫోన్ లాకర్స్ కానివ్వండి, బ్యాంక్ లాకర్స్ కానివ్వండి, అన్ని ఫ్రీగానే పెట్టుకోవచ్చు. దర్శనం కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జెస్ ఏమి ఉండదు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసుకొని మరీ కట్టించారు ఈ దేవాలయం. ఈ దేవాలయం లోపల చూసుకున్నట్టయితే మనకి పాత దేవాలయం, కూలిపోయిన దేవాలయ అవశేషాలు కూడా కనిపిస్తాయి. ఈ గుడి ముందల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పెద్ద విగ్రహం ఒకటి ఉంటుందండి, దేవాలయానికి చూసి దండం పెట్టుకుంటున్నట్టు. ఎందుకంటే ఆయన చొరవ తీసుకుని కట్టించారు కాబట్టి ఆయన గుర్తుగా గుడి ముందు విగ్రహం కట్టారు. మీకు సోమనాథ్లో మంచి దర్శనం ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఉదయం 6ంటికే వెళ్ళిపోండి. ఎందుకంటే అప్పుడైతే మనం స్వామివారి పూర్తి లింగ రూపాన్ని చూడవచ్చు. లేకపోతే తర్వాత అలంకరణ చేయడం వల్ల మనం స్వామివారి పూర్తి మూల రూపాన్ని చూడలేము. అండ్ ఉదయం 6ంటికి కానివ్వండి, మధ్యాహ్నం 12ంటికి కానివ్వండి, సాయంత్రం 6ంటికి కానివ్వండి హారతి ఇస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి రాణి అహల్యబాయ్ కట్టించిన దేవాలయం. కొంతమంది వాదన ప్రకారం ఏంటంటే అసలైన జ్యోతిర్లింగం ఈ దేవాలయంలో ఉందని నమ్ముతారు. ఈ దేవాలయంలో ఉన్న శివలింగానికి మనం పూజలు చేయవచ్చు, అభిషేకాలు చేయవచ్చు. అర్చకులు ఉంటారు, కావాలంటే మనం డబ్బులు ఇచ్చి మాట్లాడుకోవచ్చు. అలాగే సోమనాథ్ ముఖ్య దేవాలయంలో ఇలాంటి అభిషేకాలు పూజలు మనం ఏమి చేయలేము. సోమనాథ్ మెయిన్ టెంపుల్లో మీరు కనుక డొనేషన్స్ చేయాలనుకుంటే చేయండి, యాక్సెప్ట్ చేస్తారు. బ్రాహ్మణ భోజనానికి కానివ్వండి, లేకపోతే టెంపుల్ డెవలప్మెంట్కి కానివ్వండి, ఏం చేయాలనుకుంటే డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, టెంపుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే సోమనాథ్ ట్రస్ట్ ద్వారా ఫండ్స్ అన్ని ఆర్గనైజ్గా యూజ్ చేస్తారు. అండ్ ప్రసాదం కూడా ఇస్తారు. అండ్ ఈ దేవాలయంలో ఒక కాస్ట్లీ పూజ ఉంది. ఆ కాస్ట్లీ పూజ కాస్ట్ వచ్చేసి 27 లక్షలు. మీరు విన్నది కరెక్టే, 27 లక్షలు. చాలా కాస్ట్లీ పూజ అది. ఈ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ సోమనాథ్ దేవాలయం కొంచెం దూరంలో త్రివేణి సంగమం ఉంది. ఆ త్రివేణి సంగమం వచ్చే వీడియోస్లో చూపిస్తాను. ఆ త్రివేణి సంగమం పేర్లు వచ్చేసి హిరణ్, సరస్వతి, కపిల. ఈ 3 నదులు కలిస్తే ఒకే చోట. ఈ వీడియోలో మీకు అంతా చూపించింది అంతా ఆలయం బయట ప్రాంగణం అండి. ఈ గోడ దాటి లోపల మొత్తం ఆలయ దేవాలయం ప్రాంగణం. ఇదంతా బయట ప్రాంగణం. లోపలంతా కెమెరా లేదు కాబట్టి బయట నుండి మీకు దేవాలయం చూపించాను. శివరాత్రి అప్పుడు కానివ్వండి, దసరా అప్పుడు కానివ్వండి, కార్తీక మాసం అప్పుడు కానివ్వండి, ఇక్కడ భక్తులు పోటెత్తుతారు దర్శనం కోసం, స్వామివారి దర్శనం కోసం. మీరు ఆలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చేసరికి చాలామంది ట్రావెల్ వెహికల్స్ వాళ్ళు ఉంటారు. లోకల్ సైట్ సీయింగ్ కానివ్వండి, ద్వారకా కానివ్వండి, అలాగే గిరినాథ్ టెంపుల్ కానివ్వండి, తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటాయి సర్వీసెస్.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు వ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. జై హింద్.